నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఎక్కువగా వినిపిస్తోంది। ఏపీలో చంద్రబాబు గెలుపుతో ఇక్కడి టీడీపీ నేతలంతా యాక్టివ్ అయ్యారు। స్వయంగా చంద్రబాబే ఈ రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతానికి వ్యూహాలను రచిస్తున్నారు। ఈ క్రమంలో గతంలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నాయకులు ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు। ప్రస్తుతం బీఆర్ఎస్ లోని నేతలంతా కాంగ్రెస్ తమకు ప్రత్యామ్నాయమని ఆ పార్టీలో చేరుతున్నారు। కొంతమంది సీనియర్లు మాత్రం హస్తం గూటికి వెళ్లే ప్రసక్తి లేదని అంటున్నారు। అలాంటి వారికి టీడీపీ ప్రస్తుతం ఓ వరంలా కనిపిస్తోంది। కాంగ్రెస్ లోకి వెళ్లలేము అనుకుంటున్న నేతలంతా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు। ఇందులో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరున్న మల్లారెడ్డి పేరు వినిపిస్తోంది। మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పాలని నిర్ణయించుకున్నారట। స్వతహాగా వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు। ఇక 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు। మల్లారెడ్డి అంటేనే ఓ బ్రాండ్ గా అందరికీ గుర్తుండిపోయారు। 2014లో తొలిసారిగా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి రాష్ట్ర మంత్రి కూడా అయిపోయారు। ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి। బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన ఛాలెంజ్లతో ప్రత్యర్థుల సంఖ్యను పెంచుకున్నారు। ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా కూడా మల్లారెడ్డికి పొసగపోవడంతో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది। బీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ గా మారడంతో అండ కోసం ఎదురు చూసిన మల్లారెడ్డి బీజేపీలో చేరాలని ఆ పార్టీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది। కానీ మల్లారెడ్డికి బీజేపీలో చేర్చుకునే విషయంలో సానుకూల స్పందన లేకపోవడంతో మరింత ఇబ్బందులు పెరిగిపోయాయట। అయితే ఈసారి మల్లారెడ్డి వేసిన ప్లాన్ తో మొత్తం తెలంగాణ రాజకీయం రక్తి కట్టేలా కనిపిస్తోంది। ప్రస్తుతం మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు। బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఈ ఇద్దరు తొలుత కాంగ్రెస్ లోకి వెళ్లారని భావించారు। కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే విభేదాలు ఉండటంతో ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరుగుతోంది। ఇదే సమయంలో మల్లారెడ్డి విద్యా సంస్థలో ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వం పూనుకోవడం, వరుసగా కేసులు నమోదు చేయిస్తుండటం, తన నియోజకవర్గంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ తనను ఒంటరిని చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండటం వల్ల హస్తం పార్టీతో చేతులు కలపాలనే ఆలోచనను మల్లారెడ్డి విరమించుకున్నారు। ఆ తర్వాత కమలం గూటికి చేరేందుకు ప్రయత్నించారు। కావాలంటే రాజీనామా చేసైనా బీజేపీ తరపున పోటీ చేసి గెలుస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారట। అయితే కారణం ఏదైనా బీజేపీ నుంచి కూడా రెడ్ సిగ్నలే పడింది। ప్లాన్ ఏ కింద కాంగ్రెస్, ప్లాన్ బి కింద బీజేపీని ఎంచుకున్న మల్లారెడ్డి ఆ రెండు పార్టీల నుంచి ప్రతికూల స్పందనే ఎదురవడంతో ఈసారి గమ్మత్తైన ప్లాన్ వేశారు। అదే తన పొలిటికల్ కెరియర్ను ప్రారంభించిన టీడీపీలో చేరడం ద్వారా తన రాకను అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఒకేసారి చెక్ చెప్పాలని భావిస్తున్నారు। తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడం కూడా మంచిదే అన్న ఆలోచనలో పడ్డారు। ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా తనకు కలిసి వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నారు। తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్లి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని మల్లన్న భావిస్తున్నట్లు సమాచారం। ప్రస్తుతం బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉండటం, కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడంతో తాను టీడీపీలో ఉంటే తనకు ఇండైరెక్ట్ గా బీజేపీ మద్దతు ఉంటుందని భావిస్తున్నారు। అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం తన వైపు చూసే అవకాశమే ఉండదని మల్లన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది। తెలంగాణలోనూ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న టీడీపీ, మల్లారెడ్డి వంటి వారు చేరతామంటే కాదనడనే ధీమాలో మల్లన్న ఉన్నారని తెలుస్తోంది। దీంతో తన మదిలోని ఆలోచనను సన్నిహితులతో పంచుకున్నారట। ఇక టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తన ప్రతిపాదనను తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారని సమాచారం। టీడీపీలో చేరితే ప్రస్తుతానికి తనకున్న ముప్పు నుంచి తప్పించుకోవచ్చని, 4.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోనూ బీజేపీతో అలయన్స్ తో రాజకీయంగా చక్రం తిప్పవచ్చుననే అంచనాలో ఉన్నారు। వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు మొదలయ్యాయి। అప్పటి విభేదాలను ఇప్పుడు పరిష్కరించుకునేందుకు అదే టీడీపీని వాడుకోవాలని మల్లారెడ్డి చూడటం ఆసక్తికరంగా మారింది। ఇక బీజేపీ కూడా టీడీపీ మిత్రపక్షం కావడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మార్పులు జరిగినా తాను సేఫ్ జోన్లో ఉంటారనే ఆలోచనతో టీడీపీయే బెస్ట్ చాయిస్ గా ఎంచుకోవాలని మల్లారెడ్డి ఆలోచిస్తున్నారు। ఇదంతా మల్లారెడ్డి ఆలోచనలు, అంచనాల వరకే పరిమితం చేస్తారా, లేక ఆచరణలో పెట్టి టీడీపీ గూటికి చేరుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే।